అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలు హద్దు మీరిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకుని హింసించడం దారుణమని ఆయన అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడు నుండి బెంగళూరు వరకు ఒక ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. ఆ రైల్లో మనుషులు ఉండరని, కేవలం ఇసుకను అక్రమంగా రవాణా జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అక్రమమైనకు పాల్పడ్డారని, అదేవిధంగా ఇంకొన్ని ఎస్సీ ఎస్టీ కేసు కావచ్చు, ఈ విధంగా సోషల్ మీడియాలో సోమిరెడ్డి ఫోటోస్ మార్ఫింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా రకరకాల కేసులు అంటే దాదాపు 10 నుంచి 14 కేసులు అతనిపైన నమోదు చేసి గత నెల 26వ తేదీ నుండి నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు. అయితే కాకాని గోవర్ధన్తో ములాఖాత్ చేయడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పట్టణ కోసం గత నెల 26వ తేదీ రావాలని ప్రయత్నించారు. అయితే అప్పుడు ఇక్కడ హెలిప్యాడ్ స్థలం ఇవ్వక రాలేదు. సరే ఈ నెల 3వ తేదీ వద్దాం అనుకుంటే ఈ నెల 3వ తేదీ కూడా అట్లా హెలిప్యాడ్కి సరైన స్థలం చూపించకపోవడంతో రాలేకపోయారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు రాకుండా అడ్డుకుంటున్నారు కూటమి నేతలు అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దీనిపైన మనం మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మన వద్దన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత నెల 26 జగన్ గారు నెల్లూరు రావాలని ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయింది. ఈ నెల 3వ తేదీ రావాలని చూశారు, మళ్ళీ ఫెయిల్ అయింది. అంటే నెల్లూరు రానియకుండా ఉండడానికి కూటమి నేతలు కుట్ర చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దీనిపైన ఏమంటారు? నమస్కారం అండి. దాదాపు విశేషమంతా మీరు చెప్పేశారు. కానీ మీరు కొన్ని వాస్తవాలు గమనిస్తే 26వ తేదీ జగన్ గారు కాకాని గారు చూడడానికి ప్రోగ్రాం ఫిక్స్ అయ్యి, అప్పుడు కాకాని గారిని ఇక్కడ నుంచి గుంటూరు తగిలిచ్చారు. అందుకు నెల్లూరు లేకుండా ఉండేతలకి రాలేకుండా పోయారు. సరే 10 రోజుల తర్వాత కలవచ్చు అని చెప్పేసి ముందే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జూలై 3వ తేదీ ములాఖత్కి పర్మిషన్ కూడా తీసుకున్నారు. దాదాపు 10 రోజుల నుంచి నెల్లూరు జిల్లా నాయకులందరూ కూడా అన్ని విధాలుగా 5 లొకేషన్స్ మన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ చాయిస్ ఇచ్చారు. ఇక్కడైనా పెట్టుకోండి, ఏదో మీ ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే గత 2 సార్లు జగన్ గారు బయట తిరిగినప్పుడు, ఏది పుదిలి కానీ సత్తెనపల్లి కానీ, అనుకోకుండానే దాదాపు ఎంతో వేల మంది కార్యకర్తలు ప్రజలు బయటకు వచ్చారు చూడడానికి. ఇప్పుడు పోలీస్ అయితే ఏమాత్రం బందోబస్తు చేయట్లేదు. క్రౌడ్ కంట్రోల్ చేయాలంటే ఒక ప్రొఫెషనల్ ఫోర్స్ కావాలి, అది పోలీస్ బాధ్యత. ఎక్కడన్నా మాజీ సీఎం గారు పోయేటప్పుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండేటప్పుడు ఆ భద్రత ప్రొవైడ్ చేయడానికి పోలీస్ బాధ్యత. ఇప్పుడు హెలికాప్టర్ దిగితే రోపి కట్టడానికి కూడా పోలీసులు లేరు. అంటే దిగేటప్పుడు ప్రజలు లోపలికి రానియకుండా, ఆ బ్లేడ్ తగలకుండా, వాళ్ళకి గాయం తగలకుండా ఒక బ్యారికేడ్ అనేది ఒక బౌండరీ తయారు చేస్తారు. దానికి కూడా పోలీసులు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వేల మంది తగిలి వస్తుంటే కరెక్ట్ లొకేషన్ చూస్ చేయాలి, తగిన పోలీసులు ఉండాలి, ప్రజలకు భద్రత, నాయకుడికి కూడా భద్రత ఉండాలి. ఆ విధంగా 5 లొకేషన్లు సెలెక్ట్ చేసి మీ ఇష్టంగా సెలెక్ట్ చేసుకుని చెప్పాను. వారం రోజులు నానబెట్టి లాస్ట్లో ఇవన్నీ కాదు, కరెక్ట్గా జైలు పక్కనే అడవిలో అసలు దారి అనేది కనపడదు, అంబులెన్స్ పోలాగానే ఇబ్బంది, రేపేమైనా మంట వచ్చి ఫైర్ ఇంజిన్ రావాలన్నా కానీ ఇబ్బంది, పక్కన ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. అట్లాంటి ఏరియాలో పోయి హెలికాప్టర్ దింపుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. అది కూడా నిన్న సాయంత్రం. ఇంటెలిజెన్స్ ప్రకారంగా వేల మంది, అంటే కొంతమంది చెప్పడం 50,000 మంది దాకా రావచ్చు అని. ఎందుకంటే నెల్లూరులో చుట్టుపక్కల అన్ని ఊళ్ళు ఉన్నాయి కాబట్టి, సర్వేపల్లి కానీ ఆత్మకూరు నుంచి కూడా అందరూ సార్ మీరు చెప్తే మేము అందరం తగిలి వస్తామని చెప్పడం జరిగింది. 50,000 మంది దాకా వచ్చి ఆ ఏరియాలో జగన్ గారి దిగితే మొన్న సత్తెనపల్లిలో జరిగినట్టు మళ్ళీ ఇంకేమన్నా ఘటన జరగచ్చు అని చెప్పి మాకు భయం వేసి, ఒకవేళ జరిగితే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్నా కానీ అంబులెన్స్ రాలేదు, వాళ్ళని బయటికి తీసుకుపోవాలన్నా కష్టం, క్రౌడ్ కంట్రోల్ చేయాలన్నా కష్టం. ఆ విధంగా అసలు ఆ ప్రోగ్రాం జరగకూడదు అంటే వాళ్ళు అనుకోలేదు. ఈ సత్తెనపల్లిలో లేకపోతే పుదిల్లో ఈ విధంగా ప్రజలందరూ ఇంకా జగన్ని ఇష్టపడుతున్నారా? ఎందుకంటే ఆయన భూస్థాపన చేస్తానని చెప్పి ప్రకటిస్తున్నారు. ఫైనల్గా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా జరుగుతుందని, రాత్రింబవుళ్ళు భారీ లారీలతో ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఇసుక అనేది ఒకటి మీరు చెప్పేది, దాదాపు ఆత్మకూరులో ఇసుక కానీ మట్టి కానీ మిగతాది
అదేమంటారు పామ్ ఆయిల్, సారీ యూకలిప్టస్, జామ్ ఆయిల్ అట్లాంటిది కానీ రకరకాలుగా భూములు కానీ ఈ ఒక్క సంవత్సరంలోనే నాకు తెలిసి ఎవరో చెప్పడం బాగా లూటీ జరుగుతుందని. ఒక ట్రైన్ లాగా వేసేసి, అంటే ఎలక్షన్ టైంలో నాకు తెలిసి వాళ్ళు ఒక హామీ ఇచ్చారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు మరిపాడు నుంచి నెల్లూరుకి ట్రైన్ వేస్తామని. మేము ఇంకా ఏమైనా ప్రజలు పోతారేమో అనుకున్నాము, కానీ ఆ ట్రైన్ మారింది. ఇప్పుడు మరిపాడు నుంచి బెంగళూరు పోతుంది. దాదాపు 100 కంపార్ట్మెంట్లు, అంతా ఇసుక లారీలే. ప్రతిరోజు 100 లారీలు ఇక్కడ నుంచి బయలుదేరి రాత్రిపూట అటు పోతా ఉన్నాయని చెప్పేసి చాలామంది ప్రెస్లో కూడా ఇచ్చారు, వీడియోలు తీశారు. ఎంతవరకు జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ ఎన్ని కోట్లు అనేది ఇప్పుడు ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. బాగా కష్టపడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మా టీడీపీ నాయకులందరూ. వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ కేసులు వేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ టైం కూడా వస్తుంది తొందరలో. జగన్ గారు నెల్లూరు ప్రోగ్రాం ఎప్పుడు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే నెక్స్ట్ టైము మనం కరెక్ట్గా ఆ ల్యాండింగ్ స్పాట్ అన్ని విధాలుగా అధికారులు సహకరించి అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే లొకేషన్ ఫైనలైజ్ చేస్తే అప్పుడు మేము జగన్ గారికి రమ్మని చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లాలకు రానికుండా ఇటు అధికారులు కావచ్చు, కూటమి నేతలు అడ్డుకుంటారని చెప్పి ఒక వైసీపీ నాయకులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఫిక్స్ అయింది. అయితే అప్పుడు రానికుండా అడ్డుకున్నారు. తర్వాత ఈ నెల 3వ తేదీ కూడా ఇక్కడ నెల్లూరు ప్రోగ్రాం ఫిక్స్ అయింది. ఆ ప్రోగ్రాం కూడా అంటే సరైన హెలిప్యాడ్ చూపించకుండా ఇటు ఇబ్బందులు గురిచేస్తారని చెప్పి విక్రమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 5 ప్లేసులు చూపించాము, 5టిలో కనీసం ఒక్క ప్లేస్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు చూపించిన ప్లేస్ చాలా దారుణంగా ఉందని, చుట్టూ దట్టమైన అడవిలాగుందని, అక్కడ దిగితే కనీసం ఒక 50,000 మంది ప్రజలు వస్తే వాళ్ళకి ఏదైనా అవసరమైన సదుపాయాలు కల్పించడం కూడా కష్టంగా ఉంటుందని, దీన్ని మళ్ళీ వైసీపీ మీద నిందలు వేయడానికే ఈ కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఇటు విక్రమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఇసుక కానీ ఇటు జామాల చెట్లు నరకటం కానీ దారుణంగా జరుగుతుందని చెప్పి మరిపాటు బెంగళూరు ఒక ట్రైన్ లాగా ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి విక్రమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని విక్రమ్ రెడ్డి నివాసం నుండి.